దేశకాలముల యందు శరీరంతో ఉన్నప్పుడు అంత పుణ్యం జీవుడికి కట్టబెట్టుకోగలిగిన అవకాశం నీకు కలిగినప్పుడు, ఎప్పుడో శరీరం వదిలిపెట్టిన తర్వాత కొడుకు గోదానం చెయ్యాలని, ఎవడో నీకేదో చెయ్యాలని ఎందుకు అర్రులు చాస్తావు? అద్భుతమైనటువంటి పుష్కరాల కాలం ఆసన్నమైంది. వెళ్ళి 3 సార్లు గోదావరిలో మునుగు. అపారమైన పుణ్యాన్ని జీవుడికి కట్టపెట్టుకో. దేశకాలాల్లో పరమాద్భుతమైనటువంటి సువర్ణావకాశాన్ని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కాలం వచ్చేస్తోంది. వచ్చేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ఎంత ఉత్సాహంతో, ఎంత సన్నద్ధతతో, ఎంత ఆనందంతో మనందరం సిద్ధంగా ఉండాలి. ఆ పరమ హర్షం ఎలా ప్రకటనం కావాలి?